జీవము గల దేవుని మాటలు కార్యక్రమానికి ఏకీభవించినటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి ఈ ఉదయకాలంలో మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి జనులకు ఆజ్ఞాపించెను. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో ఈ వాక్యము యొక్క అంశము ఏమై ఉన్నది అంటే, జరగబోయే శ్రమల నుంచి తప్పించబడాలి అంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి అనే అంశం మీద కొద్ది వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ప్రభునందు దేవుని బిడలారా, ఈ పలకబడిన ఈ వాక్య భాగంలో ఇప్పుడు ఏ సందర్భంలో ఈ వాక్యము రాయబడి ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తున్న ఆ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి షిత్తీము నుండి యొర్దాను నది దాటవలసిన సమయం వచ్చినప్పుడు షిత్తీము దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అక్కడి నుంచి యొర్దాను నది రేపటి దినం ముందు దాటనై ఉన్నారు. అనగా దేవుడిని యెహోవా అక్కడ యెహోషువతో అక్కడ సెలవిస్తున్న మాట చూసినప్పుడు, ఇదిగో ఇంతకు ముందు మీరు వెళ్ళిన ప్రయాణం వంటిది కాదు అనే మాట ఇక్కడ సెలవిచ్చాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసిన ఈ యొక్క వాక్య భాగంలో ఇంతకు ముందు వారు ప్రయాణం చేసినటువంటి సుఖ ప్రయాణం వంటిది కాదు అంటే, జరగబోయేటువంటి సంగతులను, ముందున్నటువంటి శ్రమలను, ముందున్నటువంటి ఇబ్బందులను యేసయ్య చూస్తూ ఉన్నాడు కనుక ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నాడు. ఆ మహాశ్రమల నుంచి ఆ యొర్దాను నది అది దాటవలసిన సమయం అది వచ్చింది కనుక అది కష్టతరమైనది, మనుషులకు సాధ్యమైనది కాదు. ఈ యొక్క 20 లక్షల పైన జనాంగం ఉన్న ఈ ప్రజలందరూ కూడా దాటబడాలి అంటే అది సాధ్యమైనది కాదు కనుక వారితో దేవుడు సెలవిస్తున్న మాట, ఇంతకు ముందు మీరు ప్రయాణం చేసినటువంటి ప్రయాణం వంటిది కాదు కనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకునడి అనే మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి, ఎందుకు వారి యొక్క జీవితమును పవిత్రపరచుకోవాలని ఆలోచన చేస్తే దేనితో శుద్ధీకరించుకోవాలి? నీటితోనా అంటే కాదండి దేవుని బిడ్డలారా. దేనితో తన యొక్క శరీరంలో శుద్ధీకరించుకుంటే వారి యొక్క జీవితంలో అద్భుత కార్యములు చూడగలరు, వారి యొక్క జీవితంలో మహాశ్రమల నుంచి తప్పించబడతారంటే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మొట్టమొదటిగా దేన్ని బట్టి వారి యొక్క శరీరములను వారి యొక్క ఆత్మలను ఎలాగో శుద్ధీకరించుకోవాలో పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియపరుస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏమిటి అంటే, ఇక్కడ చూసినప్పుడు ప్రియులారా, మరియు ఈ యొక్క వాగ్దానము దేవుని యొక్క భయముతో పరిశుద్ధత గల సంపూర్ణముగా చేసుకొనొచ్చు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. దేనితో అంటే మొట్టమొదటిగా దేనితో? మన యొక్క శరీరములను మన యొక్క దేహాలను శుద్ధీకరించుకోవాలంటే దేవుని యొక్క భయముతో శుద్ధీకరించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వారిలో దేవుని ఎడల భయము పోగొట్టుకున్నటువంటి జీవితము, దేవుని యందు భయము భక్తి లేనటువంటి జీవితం వారు కలిగి ఉన్నారు కనుక మొట్టమొదటిగా వారు ఇశ్రాయేలు ప్రజలు దేనితో శుద్ధీకరించుకోవాలంటే దేవుని భయముతో శుద్ధీకరించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా మన ముందుంచబడినటువంటి శ్రమలు అనగా ఈ రోజున మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి ఏ రోజున ఏమి జరుగుతుందో మనమైతే గ్రహించలేకపోతూ ఉన్నాం. మనమందరూ కూడా క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఈ రోజున మనం చూస్తూ ఉంటే అనేకమైన భయంకరమైనటువంటి వార్తలు మనం ఎరగలుగుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా మరణకరమైన వార్తలే, అనగా ఎక్కడ చూసినా శ్రమ దినాలు మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, అందుకే ఈ యొక్క 2020 సంవత్సరంలో 1వ తారీఖులో దేవుడు ఈ యొక్క వాగ్దానం
వాగ్దానం చేత దేవుడు మన బలపరిచాడు. ఇంతగా ముందు జరిగినటువంటి దినముల వంటివి కాదు. అంటే ఈ సంవత్సరంలో జరిగినట్లుగా ఇంతకు ముందు జరిగిన సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా చూడలేదు దేవుని బిడ్డారా. కనుక మన యొక్క జీవితంలో ఆ మహాశ్రమల నుంచి మనం తప్పించబడాలంటే మన ముందు ఉన్నటువంటి శ్రమలు మనకి కనపడవు, మనం చూడలేము. కనుక యేసయ్య జరుగుతున్నవి జరగబోయేవి ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అనగా ఆ మహాశ్రమల నుంచి, ఆ భయంకరమైన విపత్తుల నుంచి మనం కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే దేవుని యొక్క భయముతో మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డారా, ఇంతవరకు నీ జీవితంలో దేవుని యొక్క భయం లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావేమో, దేవుని యొక్క భయం లేకుండా నిన్ను నీవు శుద్ధీకరించుకోలేకుండా ఉన్నావేమో. దేవుని బిడ్డారా, ఈ రోజు మొదలుకుని దేవుని భయముతో నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. లేకపోతే ఆ మహాశ్రమలు నిన్ను తాకుతూ ఉన్నప్పుడు వాటికి నువ్వు భయపడుతూ ఉంటావు. కనుక ఆ భయములో నుంచి నువ్వు తొలగిపోవాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క భయము చేత నిన్ను నీవు శుద్ధీకరించుకోవలసిన వారమై ఉన్నావు. దేవుని బిడ్డారా, అలాగే మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఒక మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నట్టుకై. చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని భయముతో మనం పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యము చేత మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని మనం ప్రతిరోజు కూడా అనుదినం కూడా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ ఉంటే మనకి ఏం జరుగుతుందో తెలుసు అంటే పరిశుద్ధత మనకు తెలియకుండా ఏర్పరచబడుతుంది. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క వాక్యములో మనం లీనమైపోయినటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన యొక్క జీవితమును, మన యొక్క శరీరమును, మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకంటే మోషే 40 దినాలు ఆ సినాయి పర్వతం మీద కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు అతడు వింటూ ఉండగానే అతడు పరిశుద్ధపరచబడాడు. తన యొక్క శరీరం అంతా కూడా మహిమ శరీరముగా మలచబడి అతడు భూమి మీదకి వచ్చినప్పుడు అతని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులందరూ కూడా చూడలేకపోయారు. గల కారణం ఏంటో తెలుసు అంటే దేవుని యొక్క వాక్యము చేత అతడు ఏం చేయబడో తెలుసు అంటే పరిశుద్ధపరచుకున్నాడు. దేవుని బిడ్డారా, అనగా ఈ రోజున మన యొక్క జీవితంలో ఆ రాబోయే శ్రమల నుంచి, మహా ఉగ్రత దినాల్లో నుంచి మనం తప్పించబడాలి అంటే ఒకటి దేవుని భయము చేత మనం పరిశుద్ధపరచుకోవాలి. రెండవది దేవుని యొక్క వాక్యము చేత మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉండకపోతే మనలో మురికి స్వభావం ఏర్పడుతుంది. ఆ మురికి స్వభావం చేత మన యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలని మనం చూడలేము. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మును మీరు దేవుని యొక్క వాక్యము చేత ఉతక స్నానము చేత మీరేం చేయబడాలంటే పరిశుద్ధపరచుకోండి అని దేవుని యొక్క వాక్యము తేటగా తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డారా, 3వ మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో 3వ మాట మనం చూసినప్పుడు నేనిప్పుడు మీతో చెబుతున్న మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. చూడండి, ఈ యొక్క వాక్య భాగమును చూసినప్పుడు మనం ఇంటి దగ్గర కూర్చుని దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ఒకటే పరిశుద్ధత సరిపోదు. కానీ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు ఆ మాటను బట్టి మనం ఏం చేయబడతామో తెలుసు అంటే పవిత్రులుగా ఎంచబడతాం. దేవుని బిడ్డారా, మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. కనుక ఆ యొక్క పరిశుద్ధత కలిగినటువంటి జీవితం జీవించడానికి మనం ఎప్పటికప్పుడే దేవుని యొక్క మాట కొరకు మనం ఆసక్తితో మనం ఎదురు చూస్తూ ఉండాలి. దైవజనుడి ద్వారా వచ్చేటువంటి మాటలను బట్టి మనం ఏం చేయాలో తెలుసా, మనం పరిశుద్ధపరుచుకుంటూ మనం ఎప్పటికప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యములు చూడడానికి ఒక శక్తివంతులుగా, ఒక అర్హత కలిగినటువంటి వారిగా మనం జీవించినప్పుడు తప్పనిసరిగా ఆ మహాశ్రమల నుంచి, మహా ఉగ్రతల నుంచి మనం ఏం చేయబడతామో తెలుసు అంటే తప్పించబడతాము. దేవుని బిడ్డలారా, కనుక ఇంతవరకు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేసావేమో. ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు రోజున ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క మాట మిమ్మల్ని పరిశుద్ధపరిచేది.
దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని పరిశుద్ధపరిచేది, దేవుని యొక్క భయము మిమ్మల్ని పరిశుద్ధపరిచేది అని జ్ఞాపకం చేసుకుని మీరు దేవుని యొక్క భయముతోనూ దేవుని యొక్క వాక్యముతోనూ దేవుని యొక్క మాటతో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా అద్భుత కార్యములు మీ పట్ల జరిగించడానికి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా. 4వ మాటను మీకు చెప్పి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమును బట్టి మన దేవుని యొక్క ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతివంతులుగా తీర్చబడి. 4వ మాటను మనం చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎంతవరకు నీ జీవితంలో దైవపు ఆత్మచేత నడిపించబడ్డవేమో, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు కళంకమైన స్థితి నువ్వు కలిగి ఉన్నావేమో, అందుకే నీ జీవితంలో అద్భుత కార్యములు జరగట్లేదు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరగాలని ఈ రోజున నువ్వు తీర్మానం చేసుకుంటే గనక దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత నువ్వేంచబడాలంటే పరిశుద్ధపరచబడాలి. దేవుని బిడ్డలారా, కడగబడిన వారే దేవుని యొక్క ఆత్మచేత శుద్ధీకరించబడి దేవుని యొక్క ఆత్మచేత నింపుదల కలిగినప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించుకోవడానికి, దేవుడు పట్ల దేవుని యొక్క గొప్ప కార్యములు జరిగించుకోవడానికి నువ్వు ఒక అర్హత నువ్వు కలిగి ఉన్నటువంటి సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన వారమయ్యా నా దేవుని బిడ్డారా. ఎంతవరకు నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మాభిషేకం లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు కడగబడకుండా నీవు జీవిస్తూ ఉన్నావేమో, ఎంతవరకు దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావేమో, ఈ రోజున నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఇదిగో రాబోయేటువంటి దినములు ఎంతగా ముందు జరిగినటువంటి దినముల వంటివి కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి రీతిగానే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ ఎప్పుడన్నా వచ్చిందా? ఆ వైరస్ని బట్టి అనేక మంది చనిపోతారని ఎవరైనా ఊహించగలిగారా? మీరు ఆలోచన చేయండి. అలాగే నిన్నటి దినాలు చూసినప్పుడు ఆ వైజాగ్ మహాపట్టణంలో విషపూరితమైన వాయువు చేత అనేక మంది చనిపోయారు. దేవుని బిడ్డారా, 2000 మంది పైగానే అనేక మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైపోయారు. దేవుని బిడ్డారా, ఇవన్నీ కూడా అలా జరుగుతాయని ఎవరైనా ఊహించమంటారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం రోజులు మనం చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటి రోజులు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడు వినలేనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాము గనుక ఈ రోజున నువ్వు తీర్మానం చేసుకో. దేవుని బిడ్డారా, ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుచు ఉండగా ఈ రోజు నీ యొక్క జీవితంలో అద్భుత కార్యములు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు షిత్తీము నుండి ఆ యొక్క షిత్తీము వరకు వారి యొక్క ప్రయాణము ఏ ఆటంకం లేకుండా వచ్చేసరి. కానీ అంతకు ముందు రేపటి దినం ముందు ఏముందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. కానీ యోర్దాను నది ఉంది. ఆ నది దాటాలంటే వారు చేయవలసిన పని తెలుసా? మీరు పరిశుద్ధపరచుకునండి అని మాట్లాడుతూ ఉన్నాడు. వారి పరిశుద్ధపరచుకోవాలి. ఇవన్నీ కూడా చేసేది ఎవరు పరిశుద్ధపరుస్తారంటే మనమే పరిశుద్ధపరచుకోవాలని ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇది చేసేది మనమే. మన యొక్క జీవితంలో దేవుని యొక్క భయము కలిగి ఉండడం అది మన చేతిలోనే ఉంది. దేవుని యొక్క భయము కలిగిన జీవితం నుంచి నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నావో నీవు పాపములోనికి నువ్వు ఎంత మాత్రం కూడా వెళ్ళవో. దేవునికి అద్భుత కార్యములు జరిగించడానికి ఒక అర్హత నువ్వు కలిగి ఉంటావు. అలాగే చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయము కడగబడుతూ ఉన్నప్పుడు, నీ హృదయం అంతా కూడా శుద్ధీకరించబడుతూ ఉన్నప్పుడు నీ యొక్క ఆ దేహం అంతా కూడా ఏం చేయబడుతుందంటే శుద్ధీకరించబడుతుంది. దేవుని బిడ్డారా, 3వదిగా మనం చూస్తే దేవుని యొక్క మాట. నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఏ అతిక్రమలు చేసి నువ్వు జీవిస్తున్నావేమో, దేవునికి విరుద్ధంగా నువ్వు పాపపు యొక్క మార్గంలో నువ్వు నడుచుకుంటూ ఉన్నావేమో, పాపపు జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. అందుకే దేవుని యొక్క దాసుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను బట్టి నువ్వేం చేయబడాలని తెలుసంటే పరిశుద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డారా, అంతేకాని దేవుడు ఇదిగో నేను వెళ్తే చాలు పాస్టర్ గారు నా గురించి చెప్తూ ఉన్నాడు అని చెప్పి నీవు దేవుని మీద విసుగుదల చెంది నీ యొక్క పరిశుద్ధత కలిగిన జీవితం లేకుండా నువ్వు జీవిస్తే నీ జీవితంలో అద్భుత కార్యములు నువ్వు ఎంత మాత్రం కూడా చూడలేవు. జరగబోయేటువంటి ఆ మహాశ్రమల నుంచి, ఆ మహా
ఉగ్రత దినాల్లో నుంచి నువ్వు తప్పించబడలేవు గనుక ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా ఇంతవరకు నా జీవితంలో నీ మాటకు అవిధేయత కలిగినాడు జీవితం నేను జీవించనయ్యా, నీ మాట చేత నన్ను పరిశుద్ధపరచని ఆయన అడిగితే గనుక తప్పనిసరిగా ఆయన పరిశుద్ధపరుస్తాడు. అలాగే 4వ మాటలో చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత ఏం చేస్తాడో తెలుసు అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ చేత నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు శుద్ధీకరించుకోలేకపోతే నువ్వెంత మాత్రం కూడా దేవుని యొక్క అద్భుత కార్యమును నువ్వు చూడడానికి నీకు అర్హత లేదు. దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలందరితోనూ కూడా ఈ యొక్క యెహోషువ అక్కడ ఉన్న వారందరూ కూడా వారికి హెచ్చరిక చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా తాము ఆ రాత్రి కాల సమయమందు శుద్ధీకరించుకున్నారు. దేవుని భయము కలిగిన జీవితం వారిని జీవించారు. దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని ఆ వాక్యము చొప్పున నెమర వేసుకుంటూ వారి పరిశుద్ధపరుచుకున్నారు. 3వదిగా చూస్తే దేవుని యొక్క మాట, దేవుని యొక్క దాసుడు దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉండగా ఆ మాటకు భయపడి ఆ మాటల చేత తను పరిశుద్ధపరుచుకుంటూ యోగ్యత కలిగిన జీవితం వారు జీవించారు. 4వది చూస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినటువంటి వారివై, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన వారై, కడగబడినటువంటి వారై ఉన్నారు కనుక దేవుని బిడ్డారా, వారు అద్భుత కార్యములు పొందడానికి, రాబోయేటువంటి ఆ మహాశ్రమ నుంచి తప్పించబడడానికి ఒక అర్హత కలిగి ఉన్నారు. దేవుని బిడ్డారా, అందుకే ఆ యొక్క అర్హతను బట్టి దేవుడు వారి పట్ల ఏ కార్యమును జరిగించాడు అంటే మనం చూసినప్పుడు, ఇదే అధ్యాయంలో మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు, పైనుండి పారు నీళ్లు దూరమున సారెతామునున్న ఆదామునకు పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము ఆకాబ సముద్రమును బొత్తిగా ఆపబడెను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు వారు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడిన ఈ జనాంగం అందరూ కూడా ఆ శ్రమ అనబడే నీటిలో ఎప్పుడైతే పాదములు పెట్టారో ఈ నీరంతా కలిసి ఏకరాశిగా కట్టవేయబడింది. నీళ్లను మూట కట్టడం ఎవరి వల్ల అవుతుందా? ఆలోచన చేయండి. ఇసుకైతే ఏకరాశిగా చేయడం మనుషుల వల్ల సాధ్యమవుతుందేమో, కానీ నీటిని ఏకరాశిగా చేయడం ఈ లోకంలో ఎవరికి కూడా సాధ్యము కాదు. దేవుని బిడ్డారా, ఆ యొక్క ఏకరాశిగా ఎప్పుడు చేశాడు? అలాగే అంటే వారి పరిశుద్ధపరచుకున్నప్పుడు ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క భయము చేత, దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క ఆత్మ చేత నిన్ను నువ్వు శుద్ధీకరించుకోగలిగినట్లయితే తప్పనిసరిగా నీ శ్రమలు నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, శ్రమల మీద నువ్వు పాదములు పెడుతూ ఉన్నప్పుడు, దేనికైతే నువ్వు భయపడుతూ ఉన్నావో, ఏదైతే నీ పట్ల ఇదిగో నిన్ను భయపెడుతూ ఉందో, ఏ ఇబ్బంది అయితే నిన్ను భయపెడుతుందో, అది ఎప్పుడైతే నీవు పాదం పెడుతూ ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను బట్టి ఆటోమేటిక్గా నీ యొద్ద నుండి పారిపోతుంది. దేవుని బిడ్డారా, నీవు అయోగ్యత కలిగిన జీవితం జీవిస్తూ, అపవిత్రమైన కలిగిన జీవితం జీవిస్తూ, ఆ దైవపు ఆత్మ చేత నడిపించబడుతూ నీవు జీవిస్తూ, అయ్యా నా పట్ల అద్భుత కార్యమును జరిగించయ్యా, అద్భుత కార్యమును జరిగించిన ఆయన అంటే ఎలాగ అద్భుత కార్యమును జరిగిస్తాడు? దేవుని బిడ్డారా, ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘటనను బట్టైనా సరే చూసి నువ్వు చేయవలసిన పన్నెండు తెలుసా? ఇంతవరకు దేవుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని దేవునికి ఇచ్చాడు. అనేక మంది నశించిపోతున్నప్పటికీ ఇంకను నేను సజీవ లెక్కలో ఉన్నప్పటికీ గల కారణం ఏంటో తెలుసు అంటే నీవు పరిశుద్ధపరచుకుంటావని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు అయోగ్యత కలిగిన నువ్వు జీవితం జీవించేవేమో, దేవుని యొక్క భయం లేకుండా నీకు ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించవేమో, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క భయం చేత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని అడుగుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక దేవుని యొక్క భయము చేత నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. 2వదిగా చూస్తే దేవుని యొక్క వాక్యము చేత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఏ కళంకమును, ఏ ముడత అయిన డాగైన లేకుండా పరిశుద్ధమైన వధువు సంఘముగా నువ్వు పరిశుద్ధపరచుకోగలిగితే గనక దేవుడు నీ పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు. శ్రమని యొద్ద నుండి పారిపోజేస్తాడు. ఆ రోగముని యొద్ద నుండి తొలగించి వేస్తాడు. ఏది కూడా నిన్ను తాకకుండా చేసేది తెలుసు అంటే నీలో ఉన్న పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధత కలిగినప్పుడు జీవితం జీవించడానికి ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రియమైన సహోదరుడా, ఈ రోజున అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క ఆత్మచేత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని అడుగుతూ ఉన్నాడు కనుక ఎంతవరకు దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోలేదేమో. అందుకే ఈ రోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజునే దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత నువ్వు నింపబడి పరిశుద్ధపరచుకో. అంతేకాదు దేవుని యొక్క మాటను బట్టి నీవు పరిశుద్ధపరచుకుని యోగ్యమైనటువంటి
యోగ్యమైనటువంటి పాత్రగా నువ్వు ఎప్పుడైతే ఎంచబడతావో అప్పుడు నీ పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు దేవుని బిడ్డ. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ యొక్క అద్భుత కార్యములు పొందుకోవడానికి ఆ మహాశ్రమ నుంచి, ఆ మహా ఇబ్బంది, అది మేము దాటలేము, మేము దాని మా వల్ల కాదు దాటడం మనకు ఉన్నటువంటి సమస్య కలిగి ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడాడు. ఈ రోజున కరోనా వైరసే కాదు, ఎటువంటి విపత్తులు నీ మీదకి వస్తున్నప్పటికీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ ఈ 4 విషయాలతో నువ్వు పరిశుద్ధ కలిగిన చూతు నువ్వు జీవిస్తావో తప్పనిసరిగా ఆటోమేటిక్గా అవన్నిటిని దేవుడు నీ పక్క నుంచి తొలగించి వేసి నీకు దూరముగా నేను ఏం చేస్తాడంటే వాటిని దూరముగా పెట్టి ప్రభువును బట్టి సంతోషించి గొప్ప కార్యములు జరిగిస్తాడు దేవుని బిడ్డారా. కనుక దేవుని బిడ్డారా, ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున ఆలోచన చేయండి. రేపటి దినమందు దేవుడు నీ పట్ల అద్భుత కార్యములు జరిగించాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకో. అనేక పర్యాయములు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనాను దేశంలోనికి నడిపించబడుతున్న ప్రతి ఒక్క సమయంలో కూడా యేసు ప్రభువారు అనేక పర్యాయములు ఇదే మాట చెప్పారు. దేవుని బిడ్డ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఇదిగో రేపటి దినమందు మీ పట్ల అద్భుత కార్యములు జరిగించడానికి ఇదిగో మీరు ఒక అర్హత మీరు కలిగి ఉండాలి అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజున నా జీవితంలో అద్భుత కార్యములు జరిగించలేదు, నా జీవితంలో మహిమ కార్యములు జరిగించలేదు, నా జీవితంలో అన్ని శ్రమలే, అన్ని విపత్తులే, అన్ని శోధనలే అని నువ్వు భయపడుతూ ఉన్నావేమో దేవుని బిడ్డారా. ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యములు పొందడానికి అర్హత ఉందో లేదో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని యొక్క భయం నీకు ఉందా లేదా ఆలోచన చేయి. కరోనా వైరస్కు భయపడుతూ ఉన్నారు, లోకానికి భయపడుతూ ఉన్నారు, శ్రమలకు భయపడుతూ ఉన్నారు, కానీ వాటన్నిటి నుంచి తప్పించేటప్పుడు దేవునికి మాత్రము భయపడలేదు. దేవుని బిడ్డారా, ఈ రోజున ఆలోచన వచ్చే దేవునికి భయము కలిగినప్పుడు, దేవుని పట్ల భయము కలిగినప్పుడు జీవితము చేత నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు ధ్యానము చేస్తూ నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. అంతేకాదు దేవుని యొక్క మాట, ఎక్కడ దేవుని యొక్క దాసులు దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉన్నారు, ఆ మాటల చేత ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకుని నాలో ఈ లోపం ఉండబట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరికి వారి యొక్క జీవితం పరిశుద్ధకరమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తారో వారు అద్భుత కార్యములు పొందడానికి అర్హులు దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడాలి. ఈ 4 విషయాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారి జీవితంలో దేవుడు తప్పనిసరిగా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. అట్టి కృప భాగ్యము ఈ శుక్రవారం ఉపవాస దినమందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ అనుగ్రహింపజేసి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, ఎంతవరకు నీ విలువైన మాటల చేత ఇదిగో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా దర్శించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఎందరైతే ఇదిగో నీ అద్భుత కార్యాల కొరకు, నీ ఆశ్చర్య కార్యముల కొరకయ్యా, ఇదిగో ఇబ్బందుల కొరకు, శోధనల కొరకయ్యా, ఇదిగో వాటన్నిటి నుంచి తప్పించబడాలి అంటే నాయన ఇదిగో ప్రభువా, ఇదిగో మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలని ప్రభువా ఈ రోజు నువ్వు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డలైతే ఏ వేటితో పరిశుద్ధపరచుకోవాలో 4 విషయాల ద్వారా నువ్వు మాతో మాట్లాడవు నాయన. ఇదిగో ప్రభు, దేవుని యొక్క భయముతో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటున్నావు నాయన. అలాగే ప్రభు, దేవుని యొక్క వాక్యము చేత మిమ్మల్ని పరిశుద్ధపరచుకోమంటున్నావు ప్రభు. అలాగే ప్రభు, ఇదిగో దేవుని యొక్క మాటను బట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటున్నావు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే దేవుని యొక్క ఆత్మ చేత మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటున్నావు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరో అయితే ఈ లోపాలు కలిగి ఉన్నారు వారందరినీ కూడా ఇప్పుడే నీ ఆత్మ చేత దర్శించిన ఆయన ఇదిగో పరిశుద్ధత కలిగిన జీవితంలో ఇదిగో ప్రతి బిడ్డలకు మీరు ప్రసాదించిన ఆయన నీ అద్భుత ఆశ్చర్య కార్యములు పొందడానికయ్యా, నీ మహిమ కార్యములు పొందడానికి నాయన చూచేటువంటి అంతస్తునైనా ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో జరిగించడం మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభు, ప్రపంచ దేశాలనయ్యా ఈ కరోనా వైరస్ అయ్యా ఇదిగో ప్రభు వణికిస్తూ ఉందయ్యా. ఇదిగో ప్రభు, తెగులు చేతున్న ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే ముట్టండి, స్వస్థపరిచి బాగు చేయండి, ఆ తెగుల నుంచి విడిపించడం దేవ మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి దేశానికి శాంతి సమాధానం చేత నింపు ప్రభు. ఇదిగో ప్రభు, నిరంతరం ఆనందకరమైన చేతులు మీరు ప్రసాదించడం మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగనే ప్రభు, ఆ వైజాగ్ మహాపట్టణంలోనైనా విషపూరితమైనటువంటి వాయువును బట్టి అయ్యా ఇదిగో 10 మందికి పైగానే ప్రభు అనేక మంది నిద్రించారు నేను మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన, వారికి ఓదార్పును మీరు కలిగించండి ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే ప్రభు, ఎందరైతే ఆ విషపూరితమైనటువంటి వాయువుకు ఇదిగో ప్రభు లోనే హాస్పిటల్ పాలై ఉన్నారు ప్రభు, ప్రతి రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి మీరు బలపరచండి అయ్యా. మరణం నుంచి తప్పించడం యెహోవా వశమై ఉన్నదని కనుక ప్రభు, ఇదిగో నీ వశమై ఉన్నది కనుక ఆ మరణం నుంచి తప్పించయ్యా. నిరంతరమైన యందు ఆనందకరమైన చేతులు మీరే ప్రసాదించి
ఆశీర్వదించి మీరు మహిమను పొందమని ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క హృదయమునైనా ఇదిగో నీరు కట్టి ఫలింపజేసి నీ రాకడకు ఆయుత్తపరిచి మీరు మహిమను పొందమని, అలాగే ప్రభా నువ్వు రెండో రాకడలోకి వచ్చినప్పుడయ్యా ఆ మహాశ్రమల నుంచి అయ్యా ఇదిగో మేమందరం కూడా తప్పించబడాలంటే ఇదిగో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమన్నామని ఆయన, ఇదిగో ఎవరికి వారే ఇదిగో ప్రభు నీ భయముచ్చుతనైనా అలాగనే ప్రభు వాక్యముచ్చుతనైనా ఆత్మచ్యుత పరిశుద్ధపరచుకుని రెండవ రాకడకు ప్రతిబిడను ఆయుత్తపరిచి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసమైన సన్నిధి కోపదల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు నిబిడలైన వారందరికీ ఆయన కృప సదాకాలము తోడండి. ఆయన రాకడకు ఆయుత్తపరిచి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరందరూ కూడా ఆత్మీయ బలం పొందారని మేము నమ్ముచు ఉన్నాము. మీ కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తాం. మీరందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.